తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కళారంగంలో ఉన్న వారికి, ఆ రంగంలో ఉన్న విద్యార్థులకు మంచి గుర్తింపు వస్తుంది. మీకు హై ప్రమోషన్స్ వచ్చేది, లేదా కొత్త కెరియర్‌ని స్టార్ట్ చేసే అవకాశము ఈరోజు రంగంలో ఉన్న విద్యార్థులకు కనపడుతోంది. ఉద్యోగస్తులకు మీ సృజనాత్మకతతో, మీ టాలెంట్‌తో మంచి ఆహ్, అవకాశాలు పొందడంతో పాటుగా మీరు కంపెనీలు మారే అవకాశం కనపడుతోంది. టెంపరరీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశము ఈరోజు శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు అటెండ్ అవుతారు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలకు ఒక కొలిక్కి వచ్చి మంచి డెసిషన్స్ తీసుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబ వాతావరణం కూడా చాలా అన్యోన్యంగా ఉంటుంది. పిల్లలతోనూ పెద్దలతోనూ చాలా చక్కని వాతావరణం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకున్నట్టయితే కనుక మంచి పంటలు, మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది. మీరు రుణాలకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా సమన్వయం చేసుకొని అవసరమా కాదా, లేదా పోస్ట్‌పోన్ చేసుకోవచ్చా అనేది చూసుకోండి. ఈరోజు రుణాలకు వెళ్ళినట్టయితే కనుక ఒకింత కష్టపడే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు రుణ ప్రయత్నాలు మానుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. మీ పట్ల ప్రజలకి గౌరవంతో పాటుగా, నమ్మకంతో పాటుగా అధిష్టాన వర్గంలో మీ పేరు మార్మోగే అవకాశం ఉంది. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం మీరు తప్పనిసరిగా చేయాలి. కళారంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవార్డులు పొందడంతో పాటు కొత్త అవకాశాలను కూడా మీ సొంతం చేసుకుంటారు. పేరు ప్రఖ్యాతులతో పాటు సన్మానాలు, సత్కారాలు కూడా ఈరోజు మీకు జరగబోతున్నాయి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు వెబ్ డెవలప్మెంట్ లేదా డిజిటల్ మార్కెటింగ్ రంగానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని కనుక మీరు పెంచుకున్నట్టయితే మీకు మంచి మంచి ఆఫర్స్ వచ్చే అవకాశము, తద్వారా విదేశాల్లో వెళ్ళి చదువుకునే అవకాశము ఈ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకు కనపడుతోంది. మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే ఈరోజు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చక్కని ఆరోగ్య సూచన ఉంది. వ్యాపారస్తులకు బడ్జెట్‌ని ప్లానింగ్ కనుక చేసుకున్నట్టయితే నష్టాలు రాకుండా కాపాడుకునేవారు అవుతారు. వాణిజ్యపరంగా చూసినట్టయితే కనుక ఆర్థిక సంబంధిత లావాదేవీలను ఈరోజు పోస్ట్‌పోన్ చేసుకోండి. మరుసటి రోజుకో, తదుపరికో మీరు ప్రయత్నాలు చేసినట్టయితే అవుతుంది. లేదు ఇవాళే చెయ్యాలి అని అనుకుంటే కనుక ఒకంత నష్టాలు లేదా ప్రతికూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఆదివారం నాడు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటుగా ఆదివార నియమాలు కనుక పాటించినట్టయితే సూర్యగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వారు అవుతారు. నవగ్రహ ఆలయ సందర్శన తప్పనిసరి సూచన. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు, కాలేజీ విద్యార్థులకు చాలా చక్కని అనువైన కాలము. పోటీ పరీక్షల్లో మీరు కనుక రాసినట్టు ఉంటే లేదా రాయాలని అనుకుంటే కనుక ఈరోజు చాలా చక్కని అవకాశము, ర్యాంకులు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు కొత్త కొత్త ప్రాజెక్టులు మీ ద్వారా ప్రవేశపెట్టినట్టయితే కనుక మంచి ప్రమోషన్స్తో పాటు ప్యాకేజ్ పెరిగే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆంతరింగక చర్చలు ఏవైనా ఉంటే, కీలకమైన చర్చలు ఉంటే కనుక అవి సత్ఫలితాలను ఇస్తాయి. భూ వాహన లాభాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, ఉద్యోగస్తులకు మంచి శుభవార్తలు వింటారు. మీ యొక్క పనితనానికి గుర్తింపు వస్తుంది. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వచ్చి దానికి తగిన రేటు వస్తుంది. రైతులకు చక్కని మనశ్శాంతి కలిగే రోజు ఈ రోజు. కళారంగంలో ఉన్న వారికి గొప్ప గొప్ప అవకాశాలతో పాటుగా మీ పేరు ప్రఖ్యాతలు కూడా పెరిగే అవకాశంతో పాటుగా పారితోషికం కూడా పెంచే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు డేటా అనలిటిక్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ దిశగా మీరు ఏదైనా నేర్చుకోవడం కానీ, లేదా ఆయా రంగంలో వెళ్ళి జాబ్ చేయడం కానీ, ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే కనుక మీకు మంచి ప్రగతి, అంటే మంచి గ్రోత్ అనేది కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. భాగస్వామ్య ఒప్పందాలు కూడా చక్కని ఫలితాలు ఇస్తాయి. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వాణిజ్య రంగం వారికి ఉత్పత్తుల మార్కెటింగ్ రంగంలో, అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. దాని మీద ఏమైనా మీరు పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నా, విస్తరణ చేయాలనుకున్నా ఇది చక్కని సమయం. ఆ దిశగా ప్రయత్నం చేయండి. పరిహారాలు బుధవారం నాడు
ఆకుకూర, ఏదైనా ఒక ఆకుకూర మీ భోజనంలో తప్పనిసరిగా ఉండే ప్రయత్నం చేయండి. దానితో పాటుగా గణపతి ఆలయాన్ని దర్శించడంతో పాటుగా, అంటే అది తరువాత గణపతి ఆలయము, దానితో పాటుగా విష్ణువుకు సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ కానీ, విష్ణు మంత్రాలు కానీ ఏవైనా ఉదయం పూట చేయగలిగితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఏదైనా కొత్త కోర్సులో తీసుకోవటానికి ఈరోజు తప్పనిసరిగా నిర్ణయం తీసుకోండి, సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా కుటుంబంలో మంచి వాతావరణంతో పాటు మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశము, శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వ్యవసాయదారులకు మీ యొక్క పంటలు మెరుగుపడతాయి, పాత రుణాలు తీర్చుకుంటారు. మీ పంటకు తగిన ధర మీకు లా- లభ్యమవుతుంది. దానితో పాటుగా మీకు మనశ్శాంతి కూడా వస్తుంది. అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు ప్రజల మద్దతు, అధిష్టాన వర్గం మద్దతు కనపడుతోంది. దానితో పాటుగా మీరు కొంత కృషి చేసినట్టయితే విశేషమైన మంచి పదవులు పొందే అవకాశం కనపడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు, పారితోషికాలు పెరగడము, అవార్డులు, రివార్డులు పొందే అవకాశము, మీ పేరు, మీ పట్ల ప్రజలకి మంచి గుర్తింపు, గౌరవం లభించే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు సైబర్ సెక్యూరిటీ లేదా క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించిన నేర్చుకోవడం కానీ, లేదా ఆ రంగంలో పనిచేయడం కానీ చేసినట్టయితే మీకు మంచి గ్రోత్తో పాటు ప్యాకేజీ పెరగడము, తద్వారా విదేశాలు వెళ్ళి మీ కోరిక తీర్చుకోవడం, అంటే విదేశాలు వెళ్ళాలన్న మీ కోరికను తీర్చుకునే అవకాశం గోచరిస్తుందన్నమాట. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు మీరు యోగా చేయడం కానీ, లేదా ధ్యానం చేయడం కానీ చేసినట్టయితే చిన్న చిన్న సంబంధ అంటే అనారోగ్య సంబంధించినటువంటివి, లంగ్స్కి కానీ లేదా ముక్కుకి సంబంధించిన, శ్వాసకు సంబంధించిన అనారోగ్య సూచనలు పోయే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే మీ వ్యాపార విస్తరణకు ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. ఈ రోజుని వృధా చేసుకోకండి. వాణిజ్య పరంగా చూసినట్టయితే లావాదేవీల్లో కొత్త పెట్టుబడులు కనుక మీరు పెట్టినట్టయితే విశేషమైన లాభాలు మీరు ఉత్తరోత్తర, అంటే భవిష్యత్తులో పొందే అవకాశము. ఈ రోజు మీరు పెట్టిన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెట్టేది భవిష్యత్తులో అన్నమాట. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారికి కాలభైరవుణ్ణి కనుక పూజించినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశము, నరదృష్టి కూడా పోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, గణిత సంబంధిత విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించడంతో పాటు విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ కృషితో మీ సంస్థలో కొత్త బాధ్యతలు తీసుకొని మీ అధికారుల ఎప్రిసియేషన్, అంటే వారి యొక్క మెప్పు పొందే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. బదిలీలు కూడా మీరు అనుకున్న ప్రదేశానికి జరిగే అవకాశం ఉంది. కుటుంబ పరంగా చూసినట్టయితే మీ కుటుంబంలో అన్యోన్య వాతావరణము, గతంలో ఉన్న మాట పట్టింపులు కానీ లేదా చిన్న చిన్న ఒడిదుడుకులు కానీ పోయి ఈరోజు నూతన ఉత్సాహంతో ఉండబోతున్నారు. ఆరోగ్యపరంగా మీ కుటుంబంలో చక్కగా ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు అటెండ్ అవుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు కూడా ఈ రోజు తీసుకునే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు కొత్త పంటలు సాగు చేయడం ద్వారా మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మీ వ్యూహాలు, మీ యొక్క పనితనాన్ని మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరిగి కొత్త కొత్త అవకాశాలు మీకు వచ్చే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన, అంటే టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి నైపుణ్యం పెరగడంతో పాటు మీ ప్యాకేజీ పెరిగి కొత్త కంపెనీ నుంచి మీకు ఆఫర్లు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు విపరీతమైన మెంటల్ టెన్షన్ కానీ, స్ట్రెస్ కానీ మీరు ఫీల్ అయితే కనుక ధ్యానం అనేది ఒక 5 నిమిషాలు తెల్లవారుజామున చేసినట్టయితే కనుక ఈ రోజంతా చక్కగా ఉంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు ఈ రోజు పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వాణిజ్య పరంగా చూసినట్టయితే కనుక స్త్రీల యొక్క మద్దతుతో పెద్ద పెద్ద లావాదేవీలు
సులభతరం అయ్యే అవకాశం ఉంది. అది ఉద్యోగ రంగంలో ఉన్న స్త్రీలు కావచ్చు, లేదా అంటే మీ ఇంట్లో సపోర్ట్ చేసే స్త్రీలు కానీ, వారి యొక్క సపోర్ట్‌తో మీరు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ తీసుకునే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసి స్వామివారికి అరటిపండును నివేదన చేసినట్టయితే ఎటువంటి నరదృష్టి ఉన్నా, చెడు ప్రయోగాల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నా, ఎటువంటి సమస్యలకైనా సరే ఇది పరిహారంగా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఉదయం పూట ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.